శీతాకాలం చల్లని గాలి. సాయంత్రం 5 గంటలయింది. శ్రేయ ఇంటికి వేగంగా నడిచింది. రమ్య! రమ్య! ఎక్కడ ఉన్నావు? ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే పిలిచింది. రమ్య తన తల్లి మంచం పక్కన కూర్చొని ఉండడం చూసింది. ఆమె తన తల్లి వైపు తిరిగి, ఏమైంది అమ్మా? నీకు బాగాలేదా? అని అడిగింది. పర్వాలేదు, కంగారు పడకు. నాకు కొంచెం బలహీనంగా అనిపిస్తుంది అంతే. ఏంటి అక్కా, ఈరోజు నువ్వు ఆఫీసు నుండి త్వరగా ఎందుకు వచ్చావు? ఏదైనా పని ఉందా? అని రమ్య అడిగింది. అవును, పని ఉంది. నేను ఇప్పుడే బెంగళూరుకి బయలుదేరాలి. రేపు 9 గంటలకు నాకు అక్కడ ఆఫీసు మీటింగ్ ఉంది. ఓహ్ సరే అని రమ్య చెప్పి టీ పెట్టడానికి వెళ్ళింది. శ్రేయ తన బ్యాగులు సర్దుకోవడం ప్రారంభించింది. అప్పుడే ఆమె తల్లి మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నించింది. శ్రేయ ఆమెను మళ్ళీ పడుకోబెట్టడానికి సహాయం చేస్తూ, సమయానికి నీ మందు తీసుకో, రమ్య నీతో ఉంది. నేను రేపు రాత్రికి తిరిగి వస్తాను అని చెప్పింది. రమ్య టీ, స్నాక్స్ టేబుల్ మీద పెట్టి, అక్క, నువ్వు కంగారు పడకుండా వెళ్ళవచ్చు. నేను రేపు కోచింగ్ నుండి సెలవు తీసుకుంటాను అంది. రమ్య ధైర్యంగా చెప్పిన మాటలు శ్రేయ ఆందోళనను తగ్గించాయి. రమ్య శ్రేయ బంధువు. ఆమె తన గ్రామం నుండి బ్యాంక్ కోచింగ్ కోసం మైసూరుకు వచ్చింది. ఆమె గత సంవత్సరం నుండి తన పెద్దమ్మ ఇంట్లో నివసిస్తుంది. ఆమె చాలా దయగలది మరియు అర్థం చేసుకునేది. శ్రేయ తన తల్లిని పలకరించి తన బ్యాగును తీసుకొని బయలుదేరుతుండగా, తాను ఇంకా అంకుల్ శుక్లకు చెప్పలేదని ఆమెకు గుర్తుకు వచ్చింది. తన తండ్రి మరణించినప్పటి నుండి ఆమె పొరుగున ఉన్న అంకుల్ శుక్ల శ్రేయ కుటుంబానికి వారి సంతోషాలలో మరియు దుఃఖంలో ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆమె గేటు తెరచి లోపలికి వెళ్ళబోతుండగా, వరండాలో అంకుల్ మరియు ఆంటీ కూర్చొని ఉన్నారు. ఆమె, అంకుల్, నేను ఒకరోజు బెంగళూరు వెళ్తున్నాను. అమ్మ మరియు రమ్య ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అమ్మ ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంది. దయచేసి ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పింది. ఏయ్ కూతురా, ఇందులో ఇబ్బంది ఏముంది? ఇది మన బాధ్యత కూడా. నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. వెళ్ళి నీ పని చూసుకొని తిరిగిరా. శుక్ల మామయ్య నమ్మకం శ్రేయ ముఖం మీద ఉన్న ఆందోళన పొరను తొలగించింది. శ్రేయ బస్ స్టాప్కి వచ్చింది. ఆమె రాత్రి 8 గంటలకు బెంగళూరు చేరుకుంది. ఆమెకు హోటల్ బుక్ అయ్యింది. ఆమె వచ్చిన వెంటనే రమ్యకు ఫోన్ చేసి నిద్రపోయింది. బెంగళూరులో చలిగా ఉన్న ఉదయం. ఆమె శరీరం వణుకుతోంది. సిద్ధమైన తరువాత ఆమె స్వెటర్ ధరించి భుజాలపై శాలువా వేసుకుంది. 3 గంటల ప్రాంతంలో రమ్య ఫోన్ చేసి, అక్క, ఆంటీ ఆరోగ్యం క్షీణించింది. శుక్ల అంకుల్ మరియు ఆంటీ ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆంటీ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. బాధపడకు శ్రేయ, ప్రశాంతంగా రా. మేము ఇక్కడే ఉన్నాము. శుక్ల అంకుల్ గొంతు వెనుక నుండి వినిపించింది. శ్రేయ ఆశ్చర్యపోయింది. ఆఫీసు సహోద్యోగులు మైసూరుకి టాక్సీ ఏర్పాటు చేశారు. టాక్సీ ఎక్కిన తరువాత, గత వారం రోజులుగా చలి బాగా ఎక్కువగా ఉందని, అందుకే తన తల్లి అనారోగ్యానికి గురై ఉండొచ్చని ఆమె గ్రహించింది. 2 రోజుల క్రితం ఆమె తన తల్లితో, ఈ సెలవులకు నేను మార్కెట్కి వెళ్ళి నీకు ఒక మంచి ఉన్ని స్వెటర్ కొంటాను అని చెప్పింది. మీ పాత స్వెటర్లన్నీ పనికి రానివిగా మారాయి. వద్దు శ్రేయ, కొత్త స్వెటర్ అవసరం ఏమిటి? నేను ఎవరి ఇంటికి వెళ్ళనవసరం లేదు. నేను రోజంతా దానితోనే మంచం మీద ఉంటాను అని ఆమె తల్లి బాధపడుతూ అంది. ఆమె తన తల్లి ఆందోళనను గ్రహించి ఆమె చుట్టూ చేతులు వేసి, ఏమి ఆలోచిస్తున్నావు అమ్మా? నీ కూతురు నీ పక్కన ఉండగా నువ్వు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంది. మరియు వారిద్దరి పెదవులపై చిరునవ్వు కనిపించింది. నిన్ననే ఆమె పనిలో ఉన్న ఒక స్నేహితురాలి నుండి డాక్టర్ చిరునామా తీసుకుంది.
ఆమె బెంగళూరు నుండి వచ్చి తన తల్లిని డాక్టర్కి చూపించాలి అనుకుంది. అవసరం కంటే ఎక్కువ సమయం అనిపించినా ప్రయాణం చాలా కష్టంతో ముగిసింది మరియు శ్రేయ ఆసుపత్రికి చేరుకుంది. శుక్ల అంకుర్ మరియు ఆంటీ ముందు కుర్చీలో కూర్చొని కనిపించారు. ఆమె కన్నీటి కళ్ళతో అంకుల్ వైపు చూసింది. అతను ఆమె చెయ్యి పట్టుకొని ఐసీయూకి తీసుకెళ్ళాడు. ఆమెను 5 నిమిషాలు కూడా ఉండనివ్వలేదు. ఆమె అలసిపోయి అంకుల్ పక్కన కూర్చుంది. ఆమె తల్లికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉందని అతను ఆమెకు చెప్పాడు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. ఆమె ముఖంలో విచారం పొరలా స్థిరపడింది. కొంత సమయం తరువాత రమ్య కూడా వచ్చి అక్కడ కూర్చుంది. ఇద్దరు సోదరీమణులు నోట మాట రాలేదు. రాత్రి 12 గంటలకు ఆమె తల్లి గుండెపోటుతో మరణించింది. సంతోషకరమైన భవిష్యత్తు కోసం శ్రేయ కలలు ఒక్క క్షణంలో చెదిరిపోయాయి. ఊపిరి ఆగిపోయిన ఇంటిని ఎవరు పునరుజ్జీవింపచేస్తారు అని అడుగుతున్నట్లుగా ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. మొదట ఒకరి తరువాత ఒకరు ఇద్దరు సోదరులు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు. తరువాత ఆమె తండ్రి మరణించారు. ఇప్పుడు ఆమె తల్లి. శుక్లా అంకుల్ సతీష్ మరియు సందీప్ లకు వారి తల్లి మరణం గురించి తెలియజేశారు. వారు త్వరగా రావాలని చెప్పారు. మరుసటి రోజు అతని తల్లి అంత్యక్రియలు జరిగాయి. దగ్గరి బంధువులు మరియు పరిచయస్తులు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. కానీ వారందరి ఉనికి ఆమెకు చాలా తక్కువగా అనిపించింది. ఈ రోజు కంటే ఆమె ఎప్పుడూ ఒంటరిగా భావించలేదు. ఆమెకు చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. శుక్ల ఆంటీ శ్రేయను గట్టిగా కౌగిలించుకుంది. నేను ఇక్కడ ఉన్నాను శ్రేయ, నీ తల్లిలాగా. మరియు ఆమె కూడా దుఃఖంతో మునిగిపోయింది. శ్రేయ కళ్ళ నుండి కన్నీటి ధారలు కారుతున్నాయి. ఆమె చాలాసేపు ఏడ్చి తరువాత తనను తాను ప్రశాంతంగా ఉంచుకుంది. ఆమె వెళ్ళి తన తల్లి గదిలో కూర్చుంది మరియు ఆమె మంచం, ఆమె బట్టలు, ఆమె మందులు, కొన్ని మతపరమైన పుస్తకాలు మొదలైనవి అన్నీ తన తల్లి ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందనే విధంగా అమర్చబడి ఉండడం చూసింది. ఆమె తన తల్లిని చాలా మిస్ అవుతుంది. బరువెక్కిన హృదయంతో నా అన్నయ్యల మొబైల్కు కాల్ చేశాను. చాలాసేపు ప్రయత్నించాను కానీ ఏ నెట్వర్క్ దొరకలేదు. మొబైల్ ఫోన్ నెట్వర్క్ పని చేయకపోయినా నా మనసులోని నెట్వర్క్ పనిచేసింది. గత జ్ఞాపకాల దారాలు వరుసగా కనెక్ట్ కావడం ప్రారంభించాయి. ఇద్దరు అన్నదమ్ములు ఆమెను ఎంతో ప్రేమించారు. ఆమె ముఖం చిట్లించడం, ఆమె అల్లరి నువ్వు ఇద్దరినీ ఆనందపరిచాయి. సతీష్ అన్నయ్య ఆమెను తన చేతుల్లో ఎత్తుకుని స్కూల్లో దింపేవాడు. సతీష్ అన్నయ్య తండ్రిని తన ప్రతి కోరికను నెరవేర్చమని బలవంతం చేసేవాడు. అది బట్టలు అయినా, బూట్లు అయినా. అతను ఆమెను ప్రతిరోజు పార్కులో నడకకు కూడా తీసుకెళ్ళాడు. ఇది ఒకసారి జరిగిన సంఘటన. పార్కులో కొంతమంది పిల్లలు ఆమెను ఊయల నుండి కింద పడేశారు. దానివల్ల ఆమె ముక్కు నుండి రక్తం కారింది. ఇద్దరు సోదరులు వారితో గొడవ పడ్డారు. వారిని తీవ్రంగా బెదిరించారు. గొడవ వార్త ఇంటికి కూడా చేరింది. వారి తల్లి వారిని తిట్టి ఇప్పుడు గొడవ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది. మాకు ఏమి జరిగినా పర్వాలేదు, కానీ మా చెల్లికి ఏమి జరిగినా మేము దానిని సహించము అని సోదరులు అన్నారు. కొడుకుల మాటలు విని తల్లి కోపం నవ్వుగా మారింది మరియు వారిని కొట్టడానికి ఎత్తిన చెయ్యి వారి బుగ్గలను లాగకుండా ఉండలేకపోయింది. కాలం గడిచిపోయింది. చదువులు, ఉద్యోగాల బిజీ షెడ్యూల్ కారణంగా సోదరులు తమ చిన్న చెల్లి శ్రేయను వదిలి వెళ్ళిపోయారు. మా అన్నయ్యకు ఒక పెద్ద పేరు ఉన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తరువాత అతను వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళాడు. సందీప్ అన్నయ్య గ్రాడ్యుయేషన్ తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నాడు. కానీ తండ్రి ఫీజులు భరించలేకపోయాడు. సందీప్ అన్నయ్య పట్టుదలకు లొంగి ఫీజు చెల్లించడానికి చిన్న అప్పు తీసుకున్నాడు. తరువాత అతను ఉద్యోగం కూడా సంపాదించి వివాహం చేసుకున్నాడు.
తన పెళ్ళయిన తరువాత తన అన్నయ్యను చూసిన తరువాత అతను కూడా విదేశాలకు వెళ్ళాలని కలలు కనడం మొదలుపెట్టాడు. సందీప్ అన్నయ్యను సతీష్ అన్నయ్యలాగా విదేశాలకు వెళ్ళి స్థిరపడనివ్వడానికి తల్లి పూర్తిగా ఇష్టపడలేదు. కానీ అతనికి మంచి అవకాశం వచ్చిన వెంటనే అతను ఆమెకు తప్పుడు హామీలు ఇచ్చి ఆమెను ఒప్పించాడు. ప్రతి నెల ఒక స్థిర మొత్తాన్ని పంపుతానని కూడా హామీ ఇచ్చాడు. ఇది 2-3 సంవత్సరాలు కొనసాగింది. తరువాత క్రమంగా డబ్బు తగ్గడం ప్రారంభమైంది మరియు వారి మధ్య అంతరం పెరిగింది. బహుశా ఇప్పుడు శ్రేయకు కూడా ఉద్యోగం ఉందనే ఆలోచన అతని మనసులోకి వచ్చి ఉండవచ్చు. ఒకసారి అన్నయ్య మా అమ్మతో ఫోన్లో ఇలా అన్నాడు. మా దగ్గర తిండికి మాత్రమే తగినంత డబ్బు ఉంది. ఇప్పుడు మేము మా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి అని చెప్పాడు. తండ్రి మరణం తరువాత నా అన్నయ్య నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా అతను విచారంగా ఉండి, తండ్రి ఇప్పటికే ఇంటిని శ్రేయ పేరు మీదకు మార్చాడు. అతను మాకు ఏమి చేశాడు? అతను మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాడు మరియు మా 2 గదుల ఇంట్లో చదువుకోవడానికి కూడా తగినంత స్థలం లేదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నా కృషి వల్లనే అని అన్నాడు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అతని సూచన అవివేకం. పిల్లలకు చదువు చెప్పడం, వారి తలపై ఇల్లు కట్టడం చిన్న ఉద్యోగం చేసే వ్యక్తికి అంత సులభం కాదు. 2 సోదరులు ఉద్యోగాల కారణంగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా భావించి శ్రేయ వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఆమె తల్లి మరియు తండ్రి ఎంత కోరినప్పటికీ ఆమె నిరాకరించింది. జాగ్రత్తగా ఆలోచించిన తరువాత ఆమె తండ్రి ఇంటిని శ్రేయకు బదిలీ చేశాడు. అక్కా, టీ. రమ్య గొంతు భావోద్వేగంగా ఉంది. ఆమె జ్ఞాపకాల దట్టమైన పొగమంచు నుండి బయటపడింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. రమ్య ఆమె చేతిలోకి బలవంతంగా టీ కప్పు అందించి, అక్కా, నువ్వు ముందు టీ తాగు, తరువాత పడుకో అని చెప్పింది. కేవలం 2 గుక్కలు తాగిన తరువాత ఆమె మంచం మీద పడుకుంది. ఆమె మనసును కమ్ముకున్న జ్ఞాపకాల మేఘాలు ఆమెను మేల్కొని ఉంచుతున్నాయి. మరుసటి రోజు 2 సోదరులు తమ కుటుంబాలతో వచ్చారు. శ్రేయ, అమ్మ ఇంత త్వరగా వెళ్ళిపోతుందని నేను నమ్మలేకపోతున్నాను అని సతీష్ అన్నయ్య భావోద్వేగంతో అన్నాడు. నేను వారం రోజుల క్రితం అమ్మతో మాట్లాడాను, కానీ అమ్మ తన ఆరోగ్యం గురించి నాకు ఏమీ చెప్పలేదు అని సందీప్ అన్నయ్య కన్నీళ్లతో విలపిస్తూ అన్నారు. శ్రేయ ప్రశ్నార్థక కళ్ళతో 2 సోదరుల వైపు చూసింది. తండ్రి మరణం తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ మరణం తరువాత వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళ అమ్మతో వాళ్ళకి ఎంత పరిచయం ఉంది? ఆమె వాళ్ళనే అడుగుతున్నట్లుగా సోదరులిద్దరూ శ్రేయని కౌగిలించుకున్నారు. ఆమె నోరు మెదపకుండా అక్కడే నిలబడి ఉక్కిరిబిక్కిరి అయిన స్వరంతో, అమ్మ చాలా రాత్రులు పైకి లేస్తూ పైకప్పు వైపు చూస్తూ పాత కథలు మరియు మీ ఇద్దరి జ్ఞాపకాలను గొణుగుతూ ఉండడం నేను చూశాను అని అంది. 2 కోడళ్ళు శ్రేయని ఓదార్చారు. తల్లిదండ్రులు తమ 2 కొడుకుల చేతిలో ఓడిపోయారు. శ్రేయ తనను తాను విశ్రాంతి తీసుకోలేకపోయింది. రమ్య ఆమె భుజాన్ని తాకుతూ అక్కా అంది. శ్రేయ ఆమె వైపు నిస్సత్తువగా చూసింది. అక్క ఇంకా షాక్ నుండి కోలుకోలేదని రమ్యకు అర్థమైంది. ఆమె కళ్ళలో విచారం ఉప్పొంగింది. అయితే వచ్చిన తరువాత 2 సోదరులు మిగిలిన పనిలో బిజీగా ఉన్నారు. 13వ రోజు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను వారు చేపట్టారు. శ్రేయ వారిద్దరిపైనా కోపంగా ఉంది మరియు తన అసంతృప్తిని దాచుకునే ఉద్దేశ్యం లేదు. అయినప్పటికీ వారి రాక ఆమెను మునుపటి కంటే ఎక్కువగా తేలికగా చేసింది. ఈ ప్రశ్న ఆమెను వేధిస్తూనే ఉంది. మంచి కూతురిగా ఉండే బాధ్యతను నిరంతరం మోయడం వల్ల ఆమె కూడబెట్టిన అలసట బహుశా వారి రాకతో తొలగిపోయినట్లు అనిపించింది.
ఇద్దరు కోడళ్ళు కూడా ఇంటి పనుల్లో బిజీగా మారారు. అతిథుల బస మరియు భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అందరికీ సంతాప లేఖలు పంపబడ్డాయి. 13వ రోజుకు ఇంకా 3 రోజులు మిగిలి ఉన్నాయి. ఆమె తన బట్టలు తీసుకోవడానికి గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఇద్దరు అన్నలు మరియు ఆమె పెద్ద కోడలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసింది. ఆమెను చూడగానే ఆమె అన్నయ్య, శ్రేయ, నా దగ్గర ఎవరి పేర్లు లేవని తెలిస్తే నాకు తెలియజేయండి. నేను వారికి సంతాప కార్డు పంపుతాను లేదా వారికి ఫోన్ చేస్తాను అని అన్నాడు. అవును, ఆమె క్షిప్తంగా సమాధానం ఇచ్చింది. ఆమె మనసులోంచి ఇంకా కోపం తొలగిపోలేదు. ఆమె బయటకు వెళ్ళడానికి తిరిగింది. ఒక్క నిమిషం ఆగు శ్రేయ, ఆమె కోడలు ఆమె చెయ్యి పట్టుకుంది. చింతించకండి శ్రేయ, మేము అన్నీ సరిగ్గా చేస్తాము. శ్రేయ మౌనంగా ఉండిపోయింది. 13వ రోజు వేడుక సజావుగా పూర్తి అయింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. అందరూ ఉన్నప్పటికీ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. రోజులు గడిచాయి. రమ్య కూడా కోచింగ్కు వెళ్ళడం ప్రారంభించింది. మా అమ్మ చనిపోయి నెలన్నర అయ్యింది. మా అన్నయ్య ఒక పూజారిని పిలిచి మామయ్య శుక్ల మరియు కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఒక చిన్న మంత్రోచ్చారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. 14 రోజుల తరువాత శ్రేయ ఆఫీసులో చేరింది. ఆఫీసులో భోజనం చేస్తున్నప్పుడు శ్రేయ తన స్నేహితురాలితో కూర్చొని తన భావాలను మాటల్లో చెప్పడానికి ప్రయత్నించింది. కొన్ని రోజుల్లో అన్నయ్య, వదిన కూడా వెళ్ళిపోతారు. నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. సతీష్ అన్నయ్య, సందీప్ అన్నయ్య ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు చాలా సమయం ఇక్కడే ఉన్నారు. ఇది చాలా షాకింగ్గా ఉంది. నేను ఇంటికి చేరుకోవడానికి పరుగెడుతున్నాను, కానీ బయటకు అడుగు పెట్టడానికి కూడా నాకు ధైర్యం లేదు. నేను ఎప్పుడైనా బాగుంటానా? ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె అన్నయ్య పిల్లలకు టోపీలు, పండ్లు, డ్రాయింగ్ పుస్తకాలు మరియు కొన్ని ఆటలను కొనింది. ఆమె ఇంటి నుండి కొద్ది దూరంలో ఉన్నప్పుడు బయట ఇటుకలు మరియు ఇసుకతో నిండిన 2 ట్రక్కులు ఆగి ఉండడం చూసింది. ఆమె తొందరపడి, అన్నయ్య, అన్నయ్య, బయట నుండి ఈ సామాను అంతా ఎవరు ఆర్డర్ చేశారు అంది. మేమే చేశాం, అన్నదమ్ములిద్దరూ ఏకగ్రీవంగా అన్నారు. ఎందుకు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. మేము పై అంతస్తు నిర్మిస్తున్నాము. ఇప్పుడు మేము భారతదేశంలోనే ఉంటాము. మేము ఇక్కడే పని చేస్తాము. మనమందరం కలిసి జీవిస్తాము. మన సోదరి వివాహాన్ని కూడా చాలా వైభవంగా మరియు ప్రదర్శనగా జరుపుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు శ్రేయ వైపు రెప్ప వేయకుండా చూస్తున్నారు. శ్రేయ ఇద్దరు అన్నదమ్ముల వైపు కళ్ళలో నీళ్లు తెచ్చుకొని చూస్తుంది. రా పిచ్చి అమ్మాయి, ఈ సర్ప్రైజ్ కి వేడి టీ ఇవ్వు. అందరి పెదవులపై చిరునవ్వు కనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయడానికి మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కథల కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.